అందరికీ ప్రేమపూర్వక ప్రణామములు. ఈరోజు ఈ పుస్తకం గాడ్ టాక్స్ విత్ అర్జున మీద మరొక ప్రవచనం మొదలెడదాం. గతంలో ఈ పుస్తకం పైన పరమహంస యోగానందులు రచించిన భగవాన్ అర్జునుల సంవాదం అనే పుస్తకం పైన మనం 3 ప్రవచనాలను సాగించాం. ఇది పరమహంసులు భగవద్గీత పైన రాసిన వ్యాఖ్యానం. ఇంతకుముందు జరిగిన ఉపన్యాసాలని క్లుప్తంగా గుర్తు చేసుకుందాం. పాండవులు తాము జూదంలో కోల్పోయిన సామ్రాజ్యాన్ని తిరిగి పొందడానికి కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రకటిస్తారు. ఆ యుద్ధంలో పాండవులకు మిగతా వీరులు కూడా సాయం చేశారు. కేవలం పంచపాండవులే కాదు, వాళ్ళకి మిగతా వీరులు యూధానుడు, చేకితానుడు, విరాటుడు కూడా అలాంటి వారు చాలామంది ఉన్నారు. అదేవిధంగా నేను కోల్పోయాను కదా, నా దివ్య సామ్రాజ్యం నాలో ఉంది. మాయా అనే జూదంలో నేను దివ్య సామ్రాజ్యాన్ని కోల్పోయి మామూలు మనిషిగా బతుకుతున్నాను. నా సామ్రాజ్యాన్ని తిరిగి పొందడానికి నేను కూడా నాలో జరుగుతున్న కురుక్షేత్ర యుద్ధాన్ని జయించాలి. ఈ నాలోపల జరుగుతున్న కురుక్షేత్ర సంగ్రామంలో కేవలం నేను చేసే ధ్యానము, ప్రాణాయామము, యమ నియమాలు మాత్రమే సరిపోవు. నాకు ఇంకా కొన్ని గుణాలు కావాలి, మంచి గుణాలు అలవాటు చేసుకోవాలి. వాటి సాయంతో నేను చివరికి ఈ నాలో జరుగుతున్న ఈ సమరంలో విజయం తప్పకుండా సాధిస్తాను. ఏంటి ఆ గుణాలు? ఇంతకుముందు జరిగిన ఉపన్యాసం తెలుసుకున్నాం. భక్తి అంటే యూధానుడు, తర్వాత చేకితానుడు ఆధ్యాత్మిక జ్ఞాపకం, స్మృతి, విరాటుడు అంటే సమాధి స్థితి, తన్మయత్వం. ఇలాంటి అలవాట్లు నేను అలవాటు చేసుకోవాలి. ఇవే కాదు, ఇంకా ఉన్నాయి. పాండవులకు ఈ ముగ్గురే కాదు, మిగతా వాళ్ళు సాయం చేశారు. కాశీరాజు, కుంతిభోజుడు, శైభ్య, దృష్టకేతు అలాంటి వీరులు కూడా వాళ్ళకి సాయం చేశారు. అదేవిధంగా నాకు కూడా ఇంకా ఎన్నో గుణాలు ఉన్నాయి, వాటి అవసరం నాకు ఉంది. వాటిని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ వీరుల గురించి భగవద్గీత 1వ అధ్యాయం 4, 5, 6 శ్లోకాల్లో ఇస్తుంది. అది మరొకసారి మనం వింటాం. తర్వాత వాటిని గురించి వివరంగా తెలుసుకుందాం. మొదట స్వామి వాసుదేవానంద గారు పాడిన ఆ శ్లోకాలు విందాం. 4, 5, 6. అత్ర శూరా మహేశ్వాసా భీమ అర్జున సమాయుధి యుయుద్ధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురోజిత కుంతిభోజశ్చ శైవ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్
सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः अत्र शूरा महेश्वासा भीम अर्जुन समायुधि युयुधानो विराटश्च द्रुपदश्च महारथः धृष्टकेतुश्चेकितानः काशीराजश्च वीर्यवान् पुरोजितकुन्तिभोजश्च शैव्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः. కాశీరాజు ప్రజ్ఞకు సంకేతం, విచక్షణాత్మక బుద్ధి. ఈ ప్రజ్ఞ కుతర్క సైన్యాలు పన్నే వలలో చిక్కుకోకుండా భక్తుడిని రక్షిస్తుంది. ప్రజ్ఞ అంటే ఏంటి? అసలైన విచక్షణాత్మక బుద్ధి, మామూలు బుద్ధి కాదు. ఆ విచక్షణ, మంచి చెడు తెలుసుకోగలిగే బుద్ధి. మామూలుగా తర్క విశ్లేషణ ధారణలకు పరిమితమైన పాండిత్యపు బుద్ధి కాదు ప్రజ్ఞ అంటే. అది సర్వజ్ఞ పరమాత్మని దివ్యశక్తి యొక్క ఒక వ్యక్తీకరణ. అంటే మామూలుగా తెలివితేటలే కాదు. మామూలు తెలివితేటలు ప్రాపంచిక విషయాల గురించి బాగా తెలుసు మనకు, తెలివితేటలు ఉపయోగపడతాయి ప్రాపంచిక విషయాలు. కానీ గాఢమైన సమస్యలను సాధించాలంటే, వాటిని పరిష్కారం కొంచెం తెలుసుకోవాలంటే దానికి కావాల్సింది ఆ విచక్షణాత్మకమైన బుద్ధి, తెలివితేటలు. అది కాశీరాజు. అది తెలివితేటలు అనేది పుస్తకాల్లో నుంచి కూడా వస్తుంది, మామూలు తెలివితేటలు. కానీ విచక్షణాత్మకమైన తెలివితేటలు రావడానికి ఆ బుద్ధికి ధ్యానం ఉపయోగపడుతుంది. ధ్యానం చేస్తూ 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 ఉంటే ఆ బుద్ధి కూడా మెరుగవుతుంది, ప్రజ్ఞ అవుతుంది. దాని తర్వాత ద్రుపదుని గురించి కొంచెం చెప్పుకున్నాం ఇంతకుముందే. ఆయన దేనికి చిహ్నం? తీవ్ర వైరాగ్యము, తీవ్ర సంవేగం, తీవ్ర వైరాగ్యము. ఇది సాధకుణ్ణి తన గమ్యం నుండి మరలింపజేసే వస్తు సంపద పట్ల రాగం అనే బలమైన సైన్యంతో పోరాడడంలో అతనికి సహాయపడుతుంది. అది అంటే ఈ వైరాగ్యం అనేది ఉంటే మామూలుగా ప్రలోభాలు, అంటే ప్రాపంచిక విషయాల పట్ల ప్రలోభాలు ఉంటాయి కదా, టెంప్టేషన్స్, వాటి నుంచి దూరంగా ఉండగలం ఈ వైరాగ్యం అనేది ఉంటే. తీవ్ర వైరాగ్యం ఇదొకటి. వైరాగ్యం అంటే మామూలుగా మనకు తెలిసిన అనాసక్తి కాదు, దీని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదండి, నాకేం ఆసక్తి లేదండి, వైరాగ్యం. ఆ వైరాగ్యం కాదు. ఆ వైరాగ్యం మామూలుది. ఎందుకు కుదురుతుంది? దాని మీద ఉత్సాహం లేక వచ్చే వైరాగ్యం. లేకపోతే నాకు ఇది అందుబాటులో లేదు కాబట్టి వైరాగ్యం. నాకు అందుబాటులో లేదు కాబట్టి అందరినీ ద్రాక్ష పండ్లు పుల్లనా అంటాం కదా, అదే మంచిది కాదు, నాకేం పెద్ద ఉత్సాహం లేదు. ఆ వైరాగ్యం కాదు. ఈ విరక్తి ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక వస్తువులు పైన అనాసక్తి ఎలా వస్తుందంటే, ఇవి మంచివి కాదని కాదు. ఎలా వస్తుందంటే భగవంతుడి పైన ఉత్సాహం, ఆధ్యాత్మిక ఉత్సాహం, ఆ భక్తి ఉన్నప్పుడు, వీటిపైన ఉన్నప్పుడు వల్ల వచ్చే అనాసక్తి, అది అసలైన వైరాగ్యం. అలా ఉండాలి. ఈ వైరాగ్యమైన అసలైన వైరాగ్యం ఉంటే, ఆ దివ్యమైన వైరాగ్యం ఉంటే ఎలా ఉంటుందంటే, ప్రాపంచిక వస్తువుల పట్ల ఉన్న అనాసక్తి భగవంతుని తెలుసుకోవాలన్న ఆసక్తిని పెంచుతుంది. ఎప్పుడైతే ఆసక్తిని పెంచుకుంటామో అప్పుడు దానికి, ఈ వైరాగ్యానికి అర్థం ఉంది.
అంతేగాని ఇది నాకు ఉత్సాహం లేదు అని అనుకోవడం దానివల్ల పెద్ద అర్థం కూడా లేదు. మంచిదే కొంతవరకు, కానీ భగవంతు తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉన్నంత వరకు దీనికి అర్థం ఉంది. అదనమాట అసలైన వైరాగ్యం. ఉంటే ఈ అనాసక్తి, వస్తువుల పట్ల ఉన్న అనాసక్తి భగవంతుడి పట్ల ఆసక్తిగా పెరుగుతుంది. అప్పుడే దానికి అర్థం ఉంది, బలం ఉంటుంది. ఇప్పుడు ఇలా చెప్పుకోవచ్చు. భగవంతుడికి మనం ఇలా చెప్పగలమా? భగవాన్, నేను ఇది వదిలేస్తున్నాను, నాకు అదే వద్దు, ఇది ఎంత నాకేం పట్టించుకోను, నువ్వు నీ భక్తిని ఇవ్వు, నీ పట్ల ఉత్సాహాన్ని ఇవ్వు, నీ పట్ల జ్ఞానాన్ని ఇవ్వు అంటే దొరుకుతుందా? ఈ వదిలినంత పాత్ర నా వస్తుందా? ఇప్పుడు ఉదాహరణకి నేను మాంసాహారం వదిలేస్తున్నాను, ఇక మీద నేను మాంసం తినను, దానివల్ల భగవంతుడు వస్తారా? అలా కాదు. ఇది విషయాలను వదిలినంత మాత్రం మనకు భగవంతుడు ఆయన యొక్క దయ, కరుణ, ఆయన ఆశీస్సులు వస్తాయని నేను నమ్మకం లేదు. అలా కాదు. ఇలా చెప్పొచ్చు, భగవాన్, నేనున్న పరిస్థితుల్లో ఈ విషయం నేను వదలలేను, ఈ పనులు చేస్తూనే ఉన్నాను, ఇది మంచి కాకపోవచ్చు ఆధ్యాత్మికంగా చూస్తే, కానీ నా పరిస్థితి ఎలా ఉందంటే నేను ఇలా ఉండాలి, ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, అయినా సరే నాకు నువ్వు కావాలి. ఐ ఆల్సో వాంట్ యూ, నువ్వు కూడా కావాలి, ఇవి చేస్తూనే ఉన్నాను, నేను తప్పడం లేదు నాకు. అప్పుడు దానికి అర్థం ఉంది. అంతేగాని ఇది వదిలేస్తాను, అది వదిలేస్తాను, నాకు ఉత్సాహం లేదు, నువ్వు ఇవ్వు, నీ గుణాలు ఇవ్వు, నీ ఆశీస్సులు ఇవ్వు అంటే దొరకదు. ఈ ఆశీస్సులు కావాలి, దానికోసమే వీటిని నేను పెద్దగా పట్టించుకోలేము. లేకపోతే పూర్తిగా వదలడం నా వల్ల కాదు, పరిస్థితులు అలా ఉన్నాయి, కానీ నువ్వు కావాలి నాకు ముఖ్యంగా మనసులో. ఆ ఉత్సాహం పెంచుకోవాలి. భగవంతుడి పైన ఉత్సాహం, భగవంతుడి దగ్గర వచ్చే ఆశీస్సుల పైన ఉత్సాహం పెంచుకుంటూ ఉంటే అప్పుడు వీటి మీద శ్రద్ధ తగ్గుతుంది మిగతా వాటిపైన. అది అసలైన విరక్తి, అసలైన వైరాగ్యం. అంతేగాని వదిలేయడం కాదు వైరాగ్యం అంటే. ఇప్పుడు సన్యాసులను చూస్తాం, వాళ్ళు వైరాగ్యంతో సన్యాసం తీసుకున్నారు. వైరాగ్యంతో వచ్చే సన్యాసం పెద్దగా ఉపయోగపడదు. భగవంతుడి పైన ఉత్సాహం ఉండాలి, అది అసలైన సన్యాసం అంటే, విరక్తి అంటే. భగవంతుడి పైన ఉత్సాహం, అంతేగాని ప్రపంచ విషయాలపైన ఉత్సాహం లేకుండా పోవడం కాదు, భగవంతుడి పైన ఉత్సాహం, అది దృపదుడు. దాని తర్వాత దృష్టకేతు. దృష్టకేతు దేనికి చిహ్నం? మానసిక ప్రతిఘటనా శక్తి, యమము. మనం చూస్తున్నాం కదా, వీళ్ళంతా పాండవులకు సహాయం చేసిన వీరులు. కురుక్షేత్రంలో పాండవుల తరపున పోరాడిన గొప్ప వీరులు వాళ్ళు. వీళ్ళు మనకు నిత్య జీవితంలో మన సాధన చేసుకోవడానికి అవసరమైన లక్షణాలు. దృష్టకేతుడు యమ అంటే, యమ నియమాలు ఉన్నాయి కదా, దాంట్లో యమ మానసిక ప్రతిఘటనా శక్తి అంటే, ఏమైనా చేయకూడదు అంటే వాటిని చేయకూడదు, ప్రతిఘటన చేయకూడదు అనే ప్రతిఘటనా శక్తి ఉండాలి. ఆ శక్తి యమ అంటారు. ఆధ్యాత్మిక నియమములకు వ్యతిరేకంగా ప్రవర్తించాలనే కోరికలతో పోరాడుతుంది ఈ యమ. గతంలో చేసిన తప్పుల వలన కలిగిన దుష్ఫలితాలను పోగొట్టుకోవడంలో సహాయపడుతుంది. గతంలో మన చెడ్డ కర్మ వల్ల వచ్చే ఫలితాలు ఉంటాయి కదా, వాటిని కూడా తొలగిస్తుంది ఇప్పుడు యమాని పాటిస్తే. ఏంటివి యమలో ఐదు విషయాలు ఉన్నాయి మనం చేయకూడనివి. ఏమిటి 5? ఇతరులకు హాని అంటే అహింస చేయాలి, ఇతరులకు హింస చేయకూడదు, ఇతరులకు హాని చేయకూడదు, అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇంద్రియ లోలత్వం అంటే ఇంద్రియాలకి లొంగిపోకూడదు, ఇతరుల వస్తువుల్ని ఆశించడం వంటివి చేయకుండా ఉండడం. ఈ 5 అన్నమాట యమాలు. ఇతరులకు హాని, అబద్ధాలు, దొంగతనము, ఇంద్రియాలకు బానిసత్వం, ఇతరుల వస్తువుల్ని ఆశించడం, ఇవన్నీ ఉండకూడదు. ఇది యమ.
అది దుష్టకేతు. నియమాలు ఉన్నాయి. ఆ నియమానికి ప్రతినిధి శైభ్యుడు. శైభ్యుడు కూడా మరొక రాజు, పాండవులకు సహాయం చేసిన ఆయన. ఎవరు? మనసును దృఢముగా అంటిపెట్టుకునేలా ఉండే శక్తి నియమం. నియమాలు పాటించవలసినవి పాటించడం, అది నియమాలు. యమాది చేయకూడనివి చేయకుండా పోవడం, ప్రతిఘటనా శక్తి. యమ ఇది మనసును దృఢముగా అంటిపెట్టుకునేలా ఉండే శక్తి, నియమం. సాధకుడు తన పురాకృత దుష్కర్మల వలన పొందిన దుఃఖము కలిగించే దుష్ట సైన్యమును ఓడించడానికి ఆధ్యాత్మికమైన ఆత్మనిగ్రహ సైన్యాన్ని ఇచ్చి సహాయపడుతుంది. ఆధ్యాత్మిక నియమాలను పాటించడం ఏంటి? 5 నియమాలు ఉన్నాయి. శారీరక మానసిక పరిశుభ్రత, శౌచ్. శారీరకంగాను మానసికంగాను పరిశుద్ధంగా ఉండడం. రెండోది, అన్ని పరిస్థితుల్లోనూ సంతృప్తిగా ఉండడం. తృప్తి అనేది ఉండాలా, ఎలా పరిస్థితులు ఎలా ఉన్నా సరే, కంటెంట్మెంట్. మూడోది, ఆత్మ నిగ్రహము, అంటే సెల్ఫ్ కంట్రోల్, అంటే మనపైన మనకు కంట్రోల్ ఉండాలి. 4, మననము, అంటే ఆత్మ పరిశీలన. 5, దైవభక్తి, ఈశ్వర ప్రాణిధానం. 5 ఈ 5 ఉండాలి. పరిశుభ్రత, సంతృప్తి, ఆత్మనిగ్రహం, మననం, దైవభక్తి. ఈ 5 నియమాలు. ఈ యమ నియమాలు ఆధ్యాత్మిక జీవితానికి పునాది రాళ్ళు. ఒక విధంగా చూస్తే ఆధ్యాత్మిక జీవితానికే కాదు, మామూలు జీవితానికే పునాది రాళ్ళు. అవి లేకపోతే జీవితం సాఫీగా జరగదు. జరిగినట్లు అనిపించినా సరే లోపల శాంతి అనేది ఉండదు. ఇంకో విషయం ఏంటంటే తెలుసా, చాలామంది అనుకుంటారు, అండ్ మామూలు వ్యక్తులు, యమ నియమాలు అనేది పెద్దగా మనల్ని కంట్రోల్ చేయాలని ఇచ్చిన పెద్ద రిస్ట్రిక్షన్స్ అంటారు. అంటే అడ్డంకులు, నా స్వేచ్ఛకు అడ్డంకులు. నేనేమనుకుంటే అది చేయొచ్చు కదా అనే స్వేచ్ఛ అనుకుంటారు. అది స్వేచ్ఛ కావచ్చు, కానీ దానివల్ల సంతోషం వస్తుందే, అదే ఆలోచించాలి. మానవ నైజాన్ని గురించి మన సాధువులు బాగా అర్థం చేసుకున్నారు. వాళ్ళు దే అండర్స్టూడ్ ది నేచర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మానవులు ఏ విధంగా ఉంటారు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి, ప్రవర్తనలు ఏముంటాయి, తద్వారా వచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నారు మన సాధువులు. అర్థం చేసుకొని సానుభూతితో మానవుడు ప్రశాంతమైన ఆనందభరితమైన జీవితాన్ని గడపాలంటే ఈ సలహాలు పాటించాలి అనే సదుద్దేశంతో మనపైన సానుభూతితో ఇచ్చారు ఇవి. ఈ 10 5 నియమాలు, 5 యమ. చేయవలసినవి, చేయకూడనివి. ఇవి ఎందుకు ఇచ్చారంటే మన మీద ఏదో మన స్వేచ్ఛను అరికట్టడానికి కాదు, మన పైన ఏదో చేయాలని మనం రుద్దడానికి కాదు. కానీ ఈ సలహాలు మీరు పాటించారంటే జీవితం మీరు భగవంతుని తెలుసుకోలేకపోవచ్చు, భగవంతుడి కోసమే కాకపోవచ్చు ఇవి, కానీ నిత్య జీవితంలో కూడా ప్రశాంతంగా, ఆనందభరితంగా, కంగారు, ఆతృత, ఒత్తిడి లేకుండా నివసించాలంటే వీటిని పాటించండి, ఈ సలహాలను మీరు పాటించండి అన్న సదుద్దేశంతో మనపైన సానుభూతితో ఇచ్చిన సూచనలు ఇవి. అంతేకాని మన స్వేచ్ఛను అరికట్టడానికి ఇచ్చిన నియమాలు కావు. అది గుర్తుంచుకుందాం. అందుకనే జీవితానికి, ఆనందభరితమైన జీవితానికి పునాది రాళ్ళు యమ నియమాలు. అందుకనే దుష్టకేతు సౌభ్యులు చాలా ముఖ్యమైన వీరులు పాండవ సైన్యంలో. దాని తర్వాత వీరుడు, పాండవులకు సాయం చేసిన వీరుడు
కుంతిభోజుడు. కుంతిభోజుడు ఎవరు? ఆయన కుంతిని దత్తు తీసుకొని పెంచుకున్నవే రాజు. ఆయన కుంతిభోజుడు కుంతిని దత్తు తీసుకున్నారు. ఆయన దేనికి చిహ్నం? సరైన ఆసనం. ఆసనం అంటే కూర్చోవడం. సోమరితనము, అశాంతి, శరీర వ్యామోహము వంటి దేవగత ప్రవృత్తులతో పోరాడడానికి అవసరమైన శారీరక మానసిక ప్రశాంతతను ఇస్తుంది. కుంతిభోజుడు కుంతిని పెంచుకొని పోషించినట్లుగానే సరైన ఆసనం ప్రాణాయామ సాధనకు ఉపకరించే దివ్య ప్రాణశక్తిని ఆహ్వానించి స్వీకరించడానికి సాధకుని సామర్థ్యాన్ని బలపరుస్తుంది. ఇప్పుడు కుంతిభోజుడు ఏ విధంగా అయితే కుంతిని దత్తు తీసుకొని పోషించాడో, అదేవిధంగా ఆసనము, సరైన ఆసనం అనేది మన ధ్యానానికి సాధనకు బాగా ఉపయోగపడుతుంది. ఆసనం అంటే ఏంటి? మన యోగా సత్సంగ మార్గంలో ఆసనం అంటే చాలా సులభంగా ఉంటుంది. వెన్నెముక నిటారుగా ఉండాలి, దృష్టి పైకి ఉండాలి, మన కనుగుడ్డు పైకి చూస్తుండాలి, వీలైతే బొగటి మీద చూస్తుండాలి, లేకపోతే పైకి చూస్తుండాలి, వెన్నెముక నిటారుగా ఉండాలి. అది వెన్నెముకలో చాలా విషయాలు జరుగుతాయి ధ్యానం చేసేటప్పుడు. అందుకని అది నిటారుగా ఉండాలి. దృష్టి కానీ మామూలుగా ఇలా ఉంటే, సమాంతరంగా భూమికి సమాంతరంగా ఉంటే ఆలోచనలు ఎక్కువ వస్తాయి, ధ్యానం సరిగా జరగదు, సాధన సరిగా జరగదు. అదే కనుగుడ్లు కిందకు వస్తే నిద్రపోతాం, అవచేతన అవస్థ, సబ్ కాన్షియస్ స్టేట్. అదే కనుగుడ్లు పైకి ఉంటే అది అధిచేతన అవస్థ, సూపర్ కాన్షియస్ స్టేట్. ధ్యానానికి బాగా ఉపయోగపడుతుంది. మన సాధనకి ఉపయోగపడే ఆసనము వెన్నెముక నిటారుగా ఉండాలి, దృష్టి పైకి ఉండాలి. దాని తర్వాత వీర్యుడు, యుధామన్యుడు ప్రాణాయామకు చిహ్నం, ప్రాణశక్తి నిగ్రహం. పాండవ సేనలో ప్రముఖ యోధుడు. అంధ మనస్సు యొక్క ఇంద్రియ సేనను ఆయుధహీనము, నిర్వీర్యము చేయగల సమర్థమైనది ప్రాణాయామం. ప్రాణాయామం గురించి చెప్పాలంటే సులభంగా, క్లుప్తంగా చెప్పాలంటే ఇలా వర్ణిస్తాను నేను. మామూలుగా కాస్మిక్ ఎనర్జీ అంటే ఆ విశ్వంతా ఆవరించి ఉన్న ఆ శక్తి అంతా ఉంది. ఆ కాస్మిక్ ఎనర్జీ మానవ శరీరంలో ముచ్చిన గుంట ఉంది కదా, ఇక్కడ మెడుల్లా ద్వారా లోపలికి వెళ్తుందన్నమాట. అది వెళ్ళి వెన్నెముక ద్వారా కిందకి వెళ్తుందన్నమాట. ప్రాణశక్తి కిందకి వెళ్తుంది. కిందకి వెళ్తూ చక్రాలు ఉన్నాయి కదా, అన్ని చక్రాల్లో ఒక్కొక్క చక్రంలోంచి బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళి మిగతా శరీర భాగాలకు వెళ్తుంది. అంటే డౌన్వర్డ్ అండ్ అవుట్వర్డ్, అంటే కిందకి పోతుంది అండ్ బయటకు వెళ్తుంది. చక్రాల నుంచి వెన్నెముక నుంచి బయటకు వెళ్తుంది అన్నమాట. ఈ చక్రం నుంచి ఈ చక్రం నుంచి ఈ చక్రం నుంచి బయటకు వెళ్తుంది శరీర భాగాలకి. డౌన్వర్డ్ అండ్ అవుట్వర్డ్, కిందకు బయటకు. ప్రాణాయామం అంటే ప్రాణాయామ అంటే కంట్రోల్ ఆఫ్ ప్రాణ, అంటే అదుపులో తీసుకోవడం, కంట్రోల్ చేస్తాం. ఏం చేస్తామంటే దీన్ని కిందకి రాకుండా పైకి తీసుకొస్తాం, ఇట్లా బయటకు కాకుండా లోపలికి తీసుకొస్తాం, కిందకు బయటకు, ఇప్పుడు లోపలికి పైకి. ధ్యానం చేసి జరిగేది అదే. చేసినప్పుడు మామూలుగా బయట వెళ్ళి ఇంద్రియాలకు వెళ్ళే ప్రాణశక్తి ఇంద్రియాల నుంచి నెమ్మదిగా వెన్నుమూలకి చక్రాల్లోకి వెళ్తుంది. ఒకసారి ఇక్కడికి వెళ్ళాక ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్తుంది అనమాట. అంటే ఆపోజిట్ డైరెక్షన్. మామూలుగా కిందకి పైకి వెళ్ళేది రివర్స్ అయ్యి లోపలికి పైకి వెళ్తుంది. అదే ప్రాణాయామం. మీరు హంస చేశారనుకోండి, లేదా క్రియాయోగం చేశారనుకోండి, ఇది జరుగుతూ ఉంది.
అది జరుగుతూ ఉంది, మనం క్రియ చేస్తున్నాం. నేను క్రియ ఏదో చేస్తున్నాను గురుదేవులు చెప్పినట్టుగా. కానీ జరిగేది ఏంటంటే ప్రాణశక్తి శరీరంలో వివిధ భాగాల నుంచి లోపలికి వెళ్తుంది, వెన్నెముకలోకి, చక్రాల్లోకి, ఆ తర్వాత పైకి వెళ్తుంది. అది ప్రాణాయామము. ప్రాణశక్తిని అదుపులో రావడం, కిందకి బయటకి కాకుండా లోపలికి పైకి తీసుకెళ్తుంది, ఆపోజిట్గా. అది ప్రాణాయామం. అంటే యుధామన్యుడు చాలా అవసరం. అది అవసరమైనప్పుడే, ఎప్పుడైతే మనం ఈ లోపలికి ఇంద్రియాల నుంచి, శరీర భాగాల నుంచి ఈ ప్రాణాన్ని లోపలికి తీసుకొస్తామో అప్పుడు ఈ ఇంద్రియాలు, చెవులు, కళ్ళు, ముక్కులు ఇవి పనిచేయడం తగ్గుతాయి. ఎప్పుడైతే పనిచేయడం తగ్గుతాయో బాహ్య ప్రపంచంలో ఉన్న విషయాలు అవన్నీ లోపలికి రావు. అంటే లోపల ప్రశాంతంగా ఉంటాము, బయట విషయాలు మనకు తెలియవు. నిద్రలో ఉన్నప్పుడు బయట జరుగుతాం తెలియదు కదా మనకు. శబ్దాలు ఉన్నాయి, వినిపించవే మనకు, వినిపించవు. ఎందుకంటే చెవులు టెంపరీగా పనిచేయడం లేదు నిద్రపోయేటప్పుడు. అదేవిధంగా ధ్యానం చేసేటప్పుడు కూడా ఈ ప్రాణశక్తి చెవుల నుంచి, ఇంద్రియాలను తీసేసుకుంటాం లోపలికి. కాబట్టి చెవులు కూడా టెంపరీగా పనిచేయవు, లోపల ప్రశాంతంగా ఉంటాం, బయట విషయాలు తెలియకుండా. అది ప్రాణాయామం చేసే సహాయం. తర్వాత యోధుడు పురుజిత్ పాండవులకు సహాయం చేసిన మరొక వీరుడు. ఈయన మానసిక ప్రత్యాహారం, అంతర్ముఖత్వానికి ప్రతీకం. అంటే మెంటల్ ఇంటీరియరైజేషన్, ప్రత్యాహార. ఇంద్రియ సైన్యం యొక్క జన్మాంతర అలవాట్ల వల్ల మనసు హఠాత్తుగా వస్తు ప్రపంచం మీద చల్లా చెదరైపోకుండా ఆపు చేసేందుకు అవసరమైన మానసిక ప్రశాంతత యొక్క స్థిరత్వాన్ని యోగికి ఇస్తుంది ఈ ప్రత్యాహారం. భక్తుడు ప్రత్యాహారం సాధించినప్పుడు ప్రాణశక్తి ఇంద్రియాల్లోంచి లాగివేయబడుతుంది, మనసు, చైతన్యం స్థిరమై అంతర్ముఖమవుతాయి. ఈ ప్రత్యాహారానికి కారణం ప్రాణాయామం. ప్రాణాయామం చేసినప్పుడు, అంటే ప్రాణాన్ని మనం అదుపు చేసినప్పుడు ఫలితం ఏంటంటే ప్రత్యాహారం, అంటే అంతర్ముఖులవుతాం. మామూలుగా మన చైతన్యం బహిర్ముఖులై ఉంటుంది. ఎప్పుడు బయట విషయాల గురించి తెలుసుకుంటూ ఉంటాం, చూస్తూ, వింటూ బయట ప్రపంచాన్ని గురించి. ప్రత్యాహారం వచ్చినప్పుడు, మనం ఆ ప్రత్యాహారంలో ఉన్నప్పుడు, అంతర్ముఖులైనప్పుడు బాహ్య ప్రపంచాన్ని గురించి పట్టించుకోకుండా లోపల ప్రపంచాన్ని గురించి పట్టించుకుంటాం. లోపల ప్రపంచం అంటే ఏంటి? దివ్య సామ్రాజ్యం, మన అసలైన ఆనందభరితమైన ప్రేమపూర్వకమైన సామ్రాజ్యం. దానికి నేను అధిపతిని. ఆ సామ్రాజ్యంలోకి వెళ్తాం మనం. బహిర్ముఖులు కాకుండా అంతర్ముఖులు అవుతాం ప్రాణాయామం ద్వారా. ఆ ప్రత్యాహార స్థితికి రూపమే పురుజిత్ మహారాజు. ఇప్పుడు చెప్పుకుంటాం కదా, అహం బ్రహ్మాస్మి అంటే భగవంతుడి యొక్క రూపం నాలో ఉంది, భగవంతుడి యొక్క కాంతి కిరణం నాలో ఉంది, నేను భగవంతుడిలో ఒక భాగమే, భగవంతుడి యొక్క ప్రతిబింబం నాలో ఉంది, భగవంతుడు ఉన్నాడు నాలో అని రకరకాలు వింటూ ఉంటాం. అన్ని మతాల్లోనూ ఉంది ఈ సారాంశం, నువ్వు భగవంతుడిలో ఒక భాగము అని. భగవంతుడి యొక్క ప్రతిబింబం నాలో ఉంటే నేను ఎందుకు చూడలేకపోతున్నాను? దానికి ఆధ్యాత్మిక పుస్తకంలో ఇచ్చే ఉదాహరణ ఇది.
ఇప్పుడు సూర్యుడి యొక్క చంద్రుడి యొక్క ప్రతిబింబం సరస్సులో చూడాలంటే సరస్సు నిశ్చలంగా ఉండాలి కదా. సరస్సు కానీ అల్లకల్లోలంగా ఉంటే చంద్రుడి యొక్క ప్రతిబింబం చూడలేము. చూసినా అది బాగా డిస్టార్టెడ్గా ఉంటుంది అన్నమాట, అల్లకల్లోలంగా ఉంటుంది. ఈ సరస్సు స్థిరంగా నిశ్చలంగా ఉన్నప్పుడు సూర్యుడి యొక్క ప్రతిబింబాన్ని, చంద్రుడి యొక్క ప్రతిబింబాన్ని సరిగా చూడగలం. అదేవిధంగా భగవంతుడి యొక్క ప్రతిబింబం అలా ఉంది, దాన్ని చూడాలంటే మనస్సు అనే సరస్సు, చైతన్యం అనే సరస్సు నిశ్చలంగా ఉండాలి. ఆ నిశ్చలత్వమే ప్రత్యాహారం. ఆ ప్రత్యాహారం ఎలా వస్తుందంటే ప్రాణాయామం ద్వారా వస్తుంది. ప్రాణాయామం చేస్తూ ఉంటే మనకు వచ్చే ఫలితం నిశ్చలత్వం, ప్రత్యాహారం. ఆ నిశ్చలత్వం ఉన్నప్పుడు అసలు మనసు ఎంతో 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 సంతోషంగా ఉంటుంది. బయట ఏమైనా జరుగుతూ ఉండొచ్చు, నాకేమైనా జరుగుతూ ఉండొచ్చు, అయినా సరే నాకేం అనిపించదు, ఆనందంగా ఉంటాం. నిద్ర అనుకోండి, నిద్రలో అలాగే కదా, బయట ఏం జరుగుతున్నా, మీ పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా కానీ, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ కుటుంబంలో నిద్రపోయేటప్పుడు కొంచెం ఆనందంగా ఉంటాం కదా. అంతకన్నా గాఢంగా ఉంటుంది ఈ ఆనందం అనేది ప్రత్యాహారంలో. అంతేకాదు, ఆ ఆనందం కొంతసేపు అనుభవించాక అప్పుడు జీవితంలో ఉన్న సమస్యల గురించి ఆలోచించండి. సరైన జవాబు కూడా దొరుకుతుంది, సమాధానం దొరుకుతుంది. మామూలుగా సమస్య ఉంది, ఆ సమస్య గురించి ఆలోచిస్తూ ఉంటే సమాధానం దొరకపోవచ్చు. అంటే అల్లకల్లోలంగా ఉంటుంది, ఒక సమాధానం మీద ఆ ఏకాగ్రత రాదు. అదే కానీ నిశ్చితంలో ఉన్నప్పుడు అది అసలైన స్థితి. భగవంతుడి యొక్క గొంతుని మీరు వినగలరు. ఆ సైలెన్స్ అంటాం కదా, నిశ్శబ్దం అనేది భగవంతుడి యొక్క స్వరం. భగవంతుడితో పొత్తికి కలుగుతుంది ఆ ప్రత్యాహారం. ఆ ప్రత్యాహారంలో భగవంతుడితో కలిసి ఉంటారు మీరు. ఆయన దగ్గర నుంచి మీరు సమాధానం పొందగలరు కూడాను. మాటల్లో కాదు, అవగాహనతో, అండర్స్టాండింగ్ అనే అవగాహన వస్తుంది. కాబట్టి ప్రత్యాహారం అతి ముఖ్యమైన భాగం మన సాధనలో. అందుకే నేను మళ్ళీ చెప్తుంటాను, గురుదేవులు చెప్పిన విషయమే. ఏంటది? ధ్యానం చేశారు అనుకోండి, ధ్యాన ప్రక్రియను నేను అభ్యాసం చేశారు. హంస ధ్యాన ప్రక్రియ, ఓంకార ధ్యాన ప్రక్రియ, క్రియాయోగం అలాంటివి చేసిన తర్వాత వెంటనే లేవకూడదు. ఈ ధ్యాన ప్రక్రియలు ప్రాణాయామాల ప్రక్రియలు అవి. దీని ద్వారా వచ్చే ఫలితము ప్రత్యాహారం. కాబట్టి ఆ ప్రత్యాహారం నిశ్చలత్వంలో కూర్చోవాలి. ఎంతసేపు కూర్చుంటే అంత మంచిది. కూర్చొని కేవలం క్రియాయోగం చేయడమే కాదు, క్రియాయోగం చేసిన తర్వాత ఎంతోసేపు కూర్చోవాలి నిశ్చలత్వంలో. అదే ప్రత్యాహార స్థితి. ఆ స్థితిలో అర్థమవుతుంది మీ ఆధ్యాత్మిక ప్రగతి. మీరు ఎంత ముందుకు వెళ్తున్నారు, భగవంతుడికి ఎంత దగ్గరగా ఉన్నారు, అది మీకే అనుభవంలోకి వస్తుంది. కాబట్టి ఆ స్టిల్నెస్ అనేదాన్ని మాత్రం మీరు ఇప్పుడు నెగ్లెక్ట్ చేయకండి. అది ఎలా ఉంటుందంటే, భగవంతుడితో మాట్లాడే అవకాశం కలుగుతుంది. మాటలంటే మామూలు మాటలు కాదు. ఆ సంభాషణ నిశ్శబ్దంలో ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. ఒకతను ధ్యానం చేసి వస్తాడు. మరొకతను అడుగుతాడు, నువ్వు ధ్యానం చేసావు కదా, ఏం చేసావు ధ్యానంలో అంటే, ధ్యానంలో భగవంతుడితో సంభాషించాను, భగవంతుడితో సంపర్కంలో ఉన్నాను అని చెప్తాడు. అలాగా అయితే నువ్వు భగవంతుడికి ఏం చెప్పావు? నేను భగవంతుడికి ఏం చెప్పలేదు, నేను వింటూ ఉన్నాను. అలాగైతే భగవంతుడు నీకేం చెప్పాడు అంటే, భగవంతుడు కూడా ఏం చెప్పలేదు, భగవంతుడు కూడా వింటూ ఉన్నాడు. అదేంటి, నువ్వు వింటున్నావు, భగవంతుడు వింటున్నావా? అదే సంభాషణ అంటే? అవును. ఎందుకంటే అసలైన ధ్యానంలో
మాటలకు అవసరం లేదు. ఆ అవినావ సంబంధం అలా ఉంటుంది. భగవంతుడితో సంపర్కంలో ఉన్నారు మీరు, భగవంతుడితో పొత్తికలో ఉన్నారు. భగవంతుడితో ఒకరు అయినప్పుడు మాటలకి అవసరం లేదు. ఆ నిశ్శబ్దం అనేది భాష, నిశ్చలత్వం అనేది అనుభూతి. భగవంతుడితో ఉన్నాను, భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడు నిశ్శబ్దంగా, అది వస్తుందన్నమాట. అది అసలైన సంభాషణ అంటే. చూడండి, చివరికి హూ ఈజ్ టాకింగ్ టు హూమ్? మై హయ్యర్ సెల్ఫ్ ఈజ్ టాకింగ్ టు మై రెగ్యులర్ సెల్ఫ్. అసలు సంభాషణ అంటే ఏంటి? ఎవరితో మాట్లాడుతున్నారు? సంభాషణ అంటే ఇద్దరు కావాలి కదా, ఇద్దరు ఉన్నప్పుడే సంభాషణ. ఇప్పుడు నేను భగవంతుడితో కలిసిపోయాను. నేను ప్రత్యాహారం అంటే భగవంతులో ఉన్నాను, భగవంతుడిలో ఒక ఐక్యమయ్యాను. ఎవరు మాట్లాడుతున్నారు అంటే నా అసలైన ఆత్మ, పరమాత్మ ఆత్మతో నా మామూలు ఆత్మ, జీవాత్మ సంపర్కంలో ఉంది. కాబట్టి మాట్లాడాల్సిన అవసరం లేదు, అదే కలిసి ఉండడమే. అది అసలైన ధ్యాన ఫలితం అంటే, అదే ప్రత్యాహారం అంటే. ఆ స్థితికి వెళ్ళడానికి మనం ప్రయత్నించాలి. అది ప్రతిరోజు ఆ స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంది ధ్యానం చేస్తే. కాబట్టి చాలామంది ధ్యాన ప్రక్రియలు చేసి హంస ఓం క్రియాలను చేసి వెళ్ళిపోతుంటారు లేచి. వెళ్ళకూడదు, అక్కడే కూర్చొని చేయాలి. ఇంకొంచెం కూర్చోవాలి, నిశ్చలత్వంలో, స్టిల్నెస్లో కూర్చోవాలి, ప్రత్యాహారంలో ఉండాలి, అనుభవిస్తూ భగవంతుడి యొక్క సంపర్కం. పొరపాటు చేయడం అంటే ఎలా ఉంటుందంటే, మరొక ఉదాహరణ. ఒకతను ఆఫీస్ పని మీద, చాలా అర్జెంట్ ఆఫీస్ పని వస్తే విమానంలో ప్రయాణం చేసి మరో ఊరికి వెళ్తాడు. ఎక్కడ మీటింగ్ ఉందో ఆ మీటింగ్కి. అక్కడ విమానం దిక్కానే ఒక ట్యాక్సీ తీసుకుంటాడు. తీసుకొని చాలా అత్యవసర పని, నువ్వు ఎంత స్పీడ్గా వెళ్ళగలవో అంత స్పీడ్, గో యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్, ఎంత స్పీడ్గా వెళ్ళగలవో అంత స్పీడ్లో వెళ్ళు అని కూర్చుంటాడు. కూర్చొని ఆఫీస్ పుస్తకాలు తీసి చదువుతుంటాడు, మన మీటింగ్ కోసం చదువుతుంటాడు. కొంతసేపు అయ్యాక, అరగంట అవుతుంది అయ్యాక తలెత్తి చూస్తాడు. చూస్తే ఎక్కడో ఈ తెలియని పరిసరాల్లో వెళ్తా ఉంది ట్యాక్సీ. అడుగుతాడు, ట్యాక్సీ ఎక్కడికి వెళ్తున్నావు అంటే, సార్ నేను ఎంత స్పీడ్గా వెళ్ళగలను అంత స్పీడ్గా వెళ్తున్నారు, మీరు చెప్పినట్టుగా ఎంత స్పీడ్గా వెళ్ళగలను అంత స్పీడ్గా వెళ్తున్నాను. అదే కదా మీరు చెప్పింది, మరి ఎక్కడికి వెళ్తున్నావు అది నాకు తెలీదు. ఐఎమ్ గోయింగ్ యాజ్ ఫాస్ట్ యాజ్ ఐ కెన్ అంటే గమ్యం మర్చిపోయి, అసలు విషయం మర్చిపోయి కేవలం స్పీడ్గా పోతున్నాడు. అది తప్పు కదా. అదేవిధంగా మనం కూడా మన గమ్యం మర్చిపోకూడదు ధ్యానంలో. ధ్యానం యొక్క గమ్యం ఏంటంటే ప్రత్యాహారం. అది మర్చిపోయి చేసేస్తాం బానే, మంచి ఉద్దేశంతో హంస చేస్తాం, ఓం చేస్తాం, క్రియ చేస్తాం. అంటే ఆసనం ఉన్నాం, ఆసనం తర్వాత ప్రాణాయామం చేస్తాం, ప్రాణాయామం చేసిన తర్వాత లేచి వెళ్ళిపోతాం. ప్రాణాయామం అనేది కేవలం ఒక వాహనం, ఒక స్థితికి తీసుకెళ్తుంది. అక్కడ అసలైన ధ్యానం మొదలెడుతుంది ప్రత్యాహారం అనేది. కాబట్టి ప్రాణాయామం చేసి, అంటే హంస ఓం క్రియలు చేసి లేవకూడదు వెంటనే. అవి చేసి ఎక్కువసేపు ప్రత్యాహారంలో కూర్చోవాలి. అప్పుడు తెలుస్తుంది భగవంతుడి యొక్క పొత్తు. చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఆ పరిస్థితి. ధ్యానం సరిగా జరగడం లేదు, ధ్యానంలో సరైన ఫలితాలు దొరకడం లేదు అని ఎవరైనా వాపోతుంటే దానికి మామూలు కారణం ఏంటంటే, ధ్యాన ప్రక్రియల తర్వాత ఎక్కువసేపు నిశ్చలతలో కూర్చోకపోవడమే. అంటే ప్రాణాయామం తర్వాత ప్రత్యాహారాన్ని విస్మరించడమే, ప్రత్యాహారంలో కూర్చోకుండా లేవడమే, దానివల్ల అన్నమాట. కాబట్టి ప్రత్యాహారం అనేది చాలా అవసరం, దాంట్లో కూర్చోవాలి. అప్పుడు మనసు నిలకడగా ఉంటుందన్నమాట. ఆ నిశ్చలత్వంలో భగవంతుడి యొక్క ప్రతిబింబము మనకు అనుభవంలోకి వస్తుంది, అందులోకి వస్తుంది. కాబట్టి
ప్రత్యాహారాన్ని మీరు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకండి, ఎప్పుడు విస్మరించకండి, ఎప్పుడు కూర్చుంటుండండి. ప్రతి ధ్యానంలోనూ కూర్చోవాలి. హంస చేశాక కొద్దిసేపు కూర్చోండి, ఓం ప్రక్రియ చేశాక కొద్దిసేపు కూర్చోండి, క్రియ చేశాక చాలాసేపు కూర్చోవాలి మీరు. అప్పుడు అర్థమవుతుంది భగవంతుడి యొక్క సన్నిధి అంటే ఏంటో. అయింది. దాని తర్వాత మరొక అతి గొప్ప వీరుడు, పాండవుల పట్ల యుద్ధం చేసిన వ్యక్తి అభిమన్యుడు. అభిమన్యుడు ఆత్మ విజయం, ఆత్మ సంయమంకి చిహ్నం. ఆత్మ సంయమం అంటే కూడా ఒక డీపర్ కంట్రోల్, అంటే బాగా గాఢంగా అదుపులోకి రావడం, ఆత్మ నిగ్రహం, ఆత్మ సంయమం. ఏ పాండవ వీరుని విజయాలు అశాంతితో కూడిన మాయామోహితమైన అహంకారం, ఇంద్రియాలు మరియు అలవాట్ల యొక్క దాడిని ఎదుర్కొని నిలువరించి ఆ విధంగా ఇటు ధ్యానంలోనూ ఆ తర్వాత కూడా దివ్యమైన ఆత్మ చైతన్యంలో ఇంకా ఇంకా ఎక్కువసేపు ఉండే సామర్థ్యాన్ని కలిగిస్తాయో ఆ వీరుడే అభిమన్యుడు. ఆత్మ సంయమం. ఇప్పుడు దీన్ని గురించి క్లుప్తంగా చెప్పాలంటే, ధ్యానం చేసిన తర్వాత తప్పకుండా కొంత ప్రశాంతత అనేది కలుగుతుంది కదా, కొద్దో గొప్ప పీస్, ప్రశాంతత అనేది కలుగుతుంది ధ్యానంలో. ఈ ఆత్మ సంయమం ఉంటే ఆ ధ్యానంలో కలిగే ఫలితం, ఆ ప్రశాంతత కేవలం ధ్యానంలో కాదు, ధ్యానం అయిన తర్వాత మన కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఉంటుంది అన్నమాట. అది నాట్ ఓన్లీ డ్యూరింగ్ మెడిటేషన్ అండ్ ఆఫ్టర్ మెడిటేషన్ వీ కెన్ క్యారీ ఆన్ దట్ పీస్ ఇఫ్ యూ హ్యావ్ దట్ సెల్ఫ్ కంట్రోల్, ఆత్మ సంయమం. అభిమన్యుడు కానీ బాగుంటే ధ్యానం చేసేటప్పుడే కాదు ఆ ప్రశాంతత మనం అనుభవించేది, ధ్యానం చేసిన తర్వాత కూడా ఆత్మ చైతన్యంలో ఉంటాం. ఆత్మ చైతన్యం అనేది ప్రేమ, ఆనందం, ఆ ప్రశాంతత అనేది తర్వాత కూడా ఉంటుందన్నమాట. అది అభిమన్యుడు. కాబట్టి అభిమన్యుడిని మనం సరిగా ఉంచుకోవాలి. ఉంచుకున్నప్పుడే ధ్యానం చేసిన తర్వాత మనం నిత్య కార్యక్రమాల్లో ఉన్నాం, కానీ ఆ ప్రశాంతత అనేది ఉంటుంది. ఆ ప్రశాంతత అన్న ప్లాట్ఫామ్ పైన మన పనులు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు చూసాం కదా, పతంజలి అష్టాంగ మార్గంలో మొదటి 5 మెట్లు చూసాం. యమ, నియమ, ఆసన్, ప్రాణాయామం, ప్రత్యాహారం. ఆయన 5 మంది పాండవ వీరులను చూసాం. ఆ తర్వాత అభిమన్యుడు ఆ తర్వాత 3 మెట్లు ధారణ, ధ్యాన, సమాధికి ప్రతీకం. ధారణ, ధ్యాన, సమాధి, ఈ 3ంటికి ప్రతీకం అభిమన్యుడు. ఇంతకుముందు ఎవరు మనం చూసింది? యమానియమ, దృష్టకేతు, సౌభ్యుడు, యమానియమాలు, కుంతిభోజుడు ఆసనం, యుధామన్యుడు ప్రాణాయామం, పురుజిత్ ప్రత్యాహారం, అభిమన్యుడు ధారణ్, ధ్యాన్, సమాధి. ఇప్పుడు ధారణ్, ధ్యాన్, సమాధి దాని గురించి కొంచెం చెప్పుకుందాం. అభిమన్యుడు చాలా ముఖ్యమైన వీరుడు కదా. ధారణ అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. తర్వాత ధ్యానం, సమాధి. ఈ కాన్సన్ట్రేషన్ అనేది మామూలుగా మనకు తెలిసిన ఏకాగ్రత కాదు. ఇది యోగిక్ కాన్సన్ట్రేషన్, యోగపరమైన ఏకాగ్రత. యోగపరమైన ఏకాగ్రతకి మామూలు ఏకాగ్రతకు తేడా ఉంది. ఉదాహరణకి ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువు యొక్క రకరకాల
గుణాలు మీరు పరీక్షిస్తున్నారు, రకరకాల గుణాలు. యు ఆర్ ఎగ్జామినింగ్ డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దిస్ ఐటమ్. అది దట్ యు ఆర్ కాన్సన్ట్రేటింగ్. ఈ వస్తువు పైన కేంద్రీకరించి ఆ వస్తువుని గురించి మీరు తెలుసుకుంటున్నారు. అది మామూలుగా జరిగే రీసెర్చ్ అనుకోవచ్చు, పరిశోధన, మామూలుగా ఉన్న కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత. యోగిక్ కాన్సన్ట్రేషన్ అంటే, యోగపరమైన ఏకాగ్రత అంటే మీరు దీని గురించి ఇట్లా ఆలోచించరు, దీంతో ఐక్యమైపోతారు, దీంట్లో లీనమై అప్పుడు దాని గురించి తెలుసుకుంటారు. అది యోగిక్ కాన్సన్ట్రేషన్. దేనైతే గురించి ఆలోచిస్తున్నారో దాంట్లో లీనమైపోతారు. అది ధారణ అంటే, అసలైన ధారణ. మరో ఉదాహరణ ఇస్తాను. ధారణ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పరమహంస యోగానందులు చెప్తారు, ఓంకార ధ్యాన ప్రక్రియ. ఓంకార ధ్యాన ప్రక్రియలో ఈ సృష్టి అంతా ఆవరించి ఉన్న ఈ ఓంకార ప్రణవ ఆ శబ్దంలో లయం కావడానికి ప్రయత్నిస్తాం. శబ్దంలో లయం కావడం ఏంటి అనే ప్రశ్న ఉద్భవించవచ్చు కదా. దానికి ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు టీవీ చూస్తున్నాను అనుకోండి. ఒక్కోసారి మీరు ఎంత ఏకాగ్రతలో ఉంటారంటే, ఎంత ఇంటెన్స్గా ఉంటారంటే, మీరు నిల్చుకో ఉన్నారా, కూర్చో ఉన్నారా, లేదా మీరు ఏమైనా భోంచేస్తున్నారా, మీ పక్కన ఎవరున్నారు, ఏం భోంచేస్తున్నారని తెలియకపోవచ్చు మీరు. అంటే అంత శ్రద్ధతో చూస్తూ ఉంటారు. మీ గురించి మీరు పూర్తిగా మర్చిపోయి. ఒక్కోసారి ఈ టీవీ పైన ఎవరైనా ఏడుస్తుంటే మీరు ఏడవడం మొదలెడతారు. అది కథ చూస్తున్నారు, మీరు సినిమా చూస్తున్నారు, అయినా మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఇది 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 ఈ ఊహ, ఏదో కథ. ఎందుకు ఏడుస్తున్నారు? ఎందుకంటే మీరు ఎంత కాన్సన్ట్రేట్ చేశారంటే దానిపైన మీరు క్యారెక్టర్ అయిపోయారు. మీరు ఏ విషయం అయితే చూస్తున్నారో, ఎవరైతే చూస్తున్నారో, ఏ విధంగా చూస్తున్నారో ఇవన్నీ ఒకటైపోయాయి, దాంతో కలిసిపోయారు. అప్పుడు కాబట్టి మీరు ఏడుస్తున్నారు కూడా. అది యోగిక్ కాన్సన్ట్రేషన్ అంటే. ఇదే విధంగా రావాలి మనం ధ్యానం చేసేటప్పుడు. మనం ఓంకార ధ్యాన పద్ధతిలో ఓంకారం మీద ధ్యానం చేయడం అంటే కేవలం ఓం ఓం అనడమే కాదు, దాన్ని వినడం, ఓంకారం వినడం, సర్వవ్యాపి అయిన ఓంకారంలో వినడం కాదు, విని దాంట్లో ఐక్యమైపోతారన్నమాట. అది మీరే ఓంకారం. ఐఆమ్ ఓం ఆమ్ని ప్రజెంట్ ఐఆమ్ ఓం. ఓంకారం అయిపోతారు మీరు. అది ధారణ అంటే. పరమహంస యోగానందులు మనకు యోగదా పాఠమాల్లో ఉన్న 8 పాఠం చెప్తారు ఏ విధంగా దాంట్లో కావాలనేది. అది ధారణ అనేది. అది అభిమన్యుడు ఆస్థాన. అదైన తర్వాత ఒక్క మెట్టు పైకి వెళ్తే ఎక్కువసేపు వింటూ అలా ఉంటే, అంటే లోపల వింటాము, ఓంకార స్థితికి వచ్చేస్తాము. ఆ తర్వాత లోపలనే కాకుండా మైక్రో కాకుండా మ్యాక్రో, తర్వాత సర్వవ్యాపమైంది అనుకోండి మన చైతన్యం, అంత సర్వవ్యాపమైంది, అంత సర్వం అంతా, సృష్టి అంతా, అప్పుడు అది ధ్యానం అవుతుంది. ఆ తర్వాత ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు అది సమాధి అవుతుంది. ధారణ, ధ్యాన్, సమాధి, మైక్రో, మ్యాక్రో అండ్ హోల్ క్రియేషన్. అది ధారణ, ధ్యాన, సమాధి. ఈ మూడింటిని అభిమన్యుడు మూడింటికి రూపం అభిమన్యుడు అన్నమాట. ఆత్మ సంయమం. ఇప్పుడు అర్థమైందా ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క అవసరం, అభిమన్యుడి యొక్క అవసరం ఎంత ఉంది? ఆయన లేకపోతే ఏమై ఉండేది? ధర్మరాజులు బందీ అయి ఉండేవాడు, చక్రవ్యూహం. అదేమింది? ఆయన కానీ అర్జునుడు లేడు కదా ఆ రోజు, కాబట్టి ఈయన్ని బందీ ఏం చేశారు, చేసుండేవారు యుధిష్ఠిరుడు బందీ అయి ఉంటే యుద్ధమే ముగిసిపోయి ఉండేది, కౌరవులు గెలిచిండేవారు. అభిమన్యుడు అక్కడ ఉండి అలా జరగకుండా చేశాడనమాట. అంత అవసరం నాకు. కానీ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి ఇక్కడ. అభిమన్యుడిని పాండవులు కోల్పోయారు కదా, ఆయన చంపబడ్డారు. ఎందువల్ల అంత మంచి వ్యక్తి,
అంత మంచి వీరుడు ఎందుకు ప్రాణాలను కోల్పోయాడు? స్వార్థ త్యాగంతో తన ప్రాణాలని అర్పించాడు. ఎందుకు చేశాడు ఆ విధంగా? దానికి ఆలోచిస్తే అర్థమవుద్ది. మనం కూడా అలాంటి పొరపాటు చేస్తుంటాం. కౌరవులు వేసిన పన్నాగం అది. చక్రవ్యూహం వేశారు. వాళ్ళకి తెలుసు చక్రవ్యూహాన్ని ఛేదించగలిగింది ఒకే ఒక వ్యక్తి, అది అర్జునుడు. అర్జునుడు ఉన్నంత వరకు వాళ్ళకి విజయం ఉండదు. ద్రోణాచార్య యొక్క ఉద్దేశం, దుర్యోధను యొక్క ఆదేశం ఏంటంటే యుధిష్ఠిరుని బందీగా తీసుకో, మనం గెలుపు వచ్చేస్తుందని. దానికి అడ్డంకైన అర్జునుడిని దూరం చేయడం కోసం సుశర్మని పంపిస్తారు. సుశర్మ సవాల్ చేస్తాడు అర్జునుడితో, నాతో యుద్ధం చేయని. సుశర్మ వెనకబడతాడు ఆయన్ని యుద్ధం చేయాలని. అప్పుడు శ్రీకృష్ణ భగవానులు ఆపుతాడు. సుశర్మ వెనక వెళ్ళకు, ఇప్పుడు నీ ధర్మం ఇక్కడ ఉండి మీ సోదరునైన యుధిష్ఠిరుని రక్షించాలా, వెళ్ళకు అంటాడు. అప్పుడు అర్జునుడు సెల్ఫ్ కంట్రోల్, ఆత్మనిగ్రహం ఉంది. ఆత్మనిగ్రహంతో చెప్తాడు, ఇది క్షత్రియ ధర్మ. ఏ రాజైనా ఒక క్షత్రియుని సవాల్ చేస్తే, ఛాలెంజ్ చేస్తే ఆ సవాల్ని ఎదుర్కోవడం అనేది క్షత్రియ ధర్మ, కాబట్టి నేను ఆయన తప్పదు అంటాడు. అప్పుడు కృష్ణ భగవాన్ అంటాడు, నేను కేవలం రథసారథిని, నీవు యుద్ధం చేయాల్సిన వీరుడివి, నువ్వు ఏం చెప్తే చెప్తాను, నీ ధర్మం నేను చెప్పాను, వినకపోతే నేను చేసేదేమీ లేదు అని ఓకే నిలుతా అన్నాడు. రాజధర్మాన్ని గురించి, క్షత్రియ ధర్మాన్ని గురించి అర్జునుడు కృష్ణుడికి బోధిస్తున్నాడు. అది భగవద్గీత విన్నాక. చూడండి మాయ అంటే ఎలా ఉంటుందో. అంటే క్షణికోద్రేహం అంటారు కదా, ఉద్రేహంలో ఎలా ఉంటుందన్నమాట. ఆవేశం, ఆవేశంలో ఎవరో నన్ను ఛాలెంజ్ చేస్తున్నారు, పిలుస్తున్నారు, వెళ్ళక తప్పదు అంటే క్షణికం అనమాట, టెంపరీ. ఆ ఇంపల్సివ్నెస్ అంటారే, ఆవేశంలో కృష్ణుని మాట పట్టించుకోకుండా, సలహాన్ని పట్టించుకోకుండా సుశర్మ వెనక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళినప్పుడు అప్పుడు చక్రవ్యూహం ఉంటుంది. ఇక్కడ చక్రవ్యూహంలో ఎవరు వెళ్ళరు, దాన్ని ఛేదించలేరు. లేకపోతే అది వచ్చి వీళ్ళు యుధిష్ఠిరుని పట్టుకునే అవకాశం ఉంది. అప్పుడు అభిమన్యుడు బయట వస్తాడు. వచ్చి నేను లోపలికి వెళ్ళగలను, విన్నాడు కదా, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆ చక్రవ్యూహంలో ఎలా వెళ్ళాలో అనేది విన్నాడు. నేను వెళ్ళగలను, కానీ తిరిగి రావడం నాకు రాదు అంటే మిగతా వాళ్ళని నీ వెనక మేము వస్తాం, మేము రక్షిస్తాం, నువ్వు ఎలా చేయించుకుంటావో చేయించు వెళ్ళి నువ్వు వెనకే వచ్చేస్తాం అని మిగతా పాండవులు చెప్తారు. ఆ ధైర్యంతో ముందుకు పంపిస్తారు అభిమన్యుడిని. వెళ్తాడు, ఎలా వెళ్ళక తెలుసు ఆయనకి, చేయించుకుంటూ వెళ్తాడు. కానీ ఆయన వెనక మిగతా పాండవులు మిగతా వాళ్ళు వెళ్ళేటప్పుడు సైంధవుడు అడ్డుకుంటాడు. అంటే సైంధవుడికి ఒక వరం ఉంది కదా, అర్జునుడు లేనప్పుడు అర్జునుడు తప్ప మిగతా పాండవుల్ని ఒక్కరోజు జయించగలడు. ఆ వరం ఉంది ఆయనకి, తండ్రి ఇచ్చాడు ఆయనకి వరం. కాబట్టి వాళ్ళని సైంధవుని ఎదుర్కొని ఆయన దాటి వెళ్ళలేకపోయారు పాండవులు, ఒక్కడే అయిపోయారు. ఎవరు? అభిమన్యుడు. లోపలికి వెళ్ళి దుర్యోధను జయించాడు, కర్ణుని జయించాడు, దుశ్శాసను జయించాడు, శకుని జయించాడు. ఒక్కొక్కరిని జయించుకుంటూ వెళ్తున్నాడు. లోపలికి వెళ్ళిన తర్వాత తిరిగి వెళ్ళాలి, బయట ఎలా రావాలో తెలియలేదు. అప్పుడు అభిమన్యుడిని అందరూ చుట్టుమట్టి, అంటే కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు అందరూ చుట్టుమట్టి ఆయన చంపారు. ఇది ఏమవుతుంది ఇప్పుడు నిత్య జీవితంలో? మనకు కూడా ఆవేశాలు ఉంటాయి, క్షణిక ఆవేశాలు. ఆ ఛాలెంజ్ ఉంటుందన్నమాట. ఒక్కోసారి అనుకోకుండానే మన సెల్ఫ్ కంట్రోల్ పోతుంది.
ఒక్కసారి అర్జునుడు సెల్ఫ్ కంట్రోల్ పోయిన తర్వాత అభిమన్యుడు ఆత్మ సమయం సెల్ఫ్ కంట్రోల్ కంటే ఇంకా ఎక్కువ ఆయన కంట్రోల్ దానిపైన వెళ్తాడు. ఆయన వెళ్ళినప్పుడు ఆయన వెనక మిగతా పాండవులు ఉంటారు, వెళ్తారు. యమ, నియమ, ప్రాణాయామ, ప్రత్యాహార, ధర్మరాజుడు, భీష్ముడు, నహుల సహదేవ వెళ్తారు. కానీ సైంధవుడు ఎదుర్కొంటాడు కదా. సైంధవుడు అంటే ఎవరు? బాడీ బౌండ్ ఇంక్లినేషన్, అంటే దేహం మీద ఉన్న ఆసక్తి, దేహం ఉన్న ఇచ్ఛ, అంటే శరీరం యొక్క అవసరాలపైన ఉండే ఆ ఆసక్తి. ఆ శరీరం అనే దాన్ని, శరీరం మీద ఆసక్తి అనేదాన్ని వీళ్ళని ఎదుర్కొంటుంది. వీళ్ళు ముందుకు వెళ్ళలేకపోతారు. అప్పుడు అభిమన్యుడు అంటే ఆత్మ సంయమం అత్యాశని ఓడిస్తుంది. ఒంటరిగా కర్ణుడిని, ప్రాపంచిక వాంఛ దుర్యోధన ఓడిస్తుంది ఆత్మ సమయం. ఆ తర్వాత క్రోధాన్ని ఓడిస్తుంది ఆత్మ సమయం. ఆ తర్వాత ప్రలోభాన్ని, శకుని ఓడిస్తుంది ఆత్మ. ఒక్కొక్కరిని ఓడించుకుంటూ వెళ్తుంది. కానీ వీళ్ళంతా కలిసినప్పుడు ప్రాపంచిక వాంఛ, కోపం, ప్రలోభం, అత్యాశ, గర్వం, అసూయ ఇవన్నీ కలిసినప్పుడు ఆత్మ నిగ్రహం, ఆత్మ సమయం పోతుంది పూర్తిగా. అందుకని చనిపోతాడు. అదనమాట. ఒక్కసారి ఆ క్షణిక ఆవేశంతో ఆత్మ నిగ్రహం, ఆత్మ పైన అదుపు అనేది కోల్పోతే టెంపరీగా ఉంటుంది. ఒకసారి టెంపరీగా కోల్పోతాం ఆ కంట్రోల్ అనేది. ఒకసారి పోయిన తర్వాత ఈ ఆత్మ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ పోయిన తర్వాత ఈ శరీరం పైన ఇవన్నీ చేరినప్పుడు కోరికలు, అత్యాశ, గర్వం ఇవన్నీ చేరినప్పుడు అభిమన్యుడు ఏం చేయలేకపోయాడు. ఆత్మ సమయం పోయిందనమాట. అంతే మనం జాగ్రత్తగా ఉండాలి. క్షణికే వేషానికి మనం లోను కాకూడదు. చిన్న ఉదాహరణ, మీరు డ్రైవ్ చేస్తున్నారు అనుకోండి హైవేలోను, అక్కడ మరొకడు వచ్చి మీ పక్కనే వచ్చి మీ ఓవర్టేక్ చేస్తారు, మీకంటే ముందుకు వెళ్ళిపోతాడు కారులో. అప్పుడు ఏమవుతుంది ఆవేశం? నేను చూపించగలను, నేను కూడా డ్రైవ్ చేయగలను అని మీరు ఎక్కువగా స్పీడ్ చేసే అవకాశం కదా. అంటే క్షణిక ఆవేశం. నన్ను ఛాలెంజ్ చేశాడు సుశర్మ, నేను చూపిస్తాను వీడికి ఏంటో అని అని మీరు కూడా స్పీడ్గా వెళ్ళాను అనుకోండి, ఏమైనా కావచ్చు కదా ప్రమాదం. మామూలుగా ఈ ఓవర్టేక్ చేసేటప్పుడే ప్రమాదాలు జరుగుతుంటాయి. అదే కాకుండా ఏదో కుర్రవాడు, లేకపోతే ఏదో అర్జెంటుగా పని ఉంది కావాలా, వెళ్ళని మనకేంది, నా స్పీడ్లో నేను వెళ్తాను అని ఆ ఆవేశంలో అక్కడ లోను కాకుండా మీ పాటికి మీరు వెళ్తుంటే ఏం కాదు. కానీ ఆవేశంలో ఛాలెంజ్ చేశాడు నన్ను, నేను వెళ్తాను, సవాళ్ళకి అది ఎందుకంటే ఇబ్బంది పడుతుంది. అంటే అది సుశర్మ, ఇది అర్జునుడు. ఆ విధంగా కాబట్టి ఇప్పుడు జీవితంలో కూడా ఒకసారి, భోజనంలో కూడా ఒకసారి తెలుసు ఇది తినకూడదు, నేను డాక్టర్ చెప్పాడు ఇది నేను తినకూడదు, కానీ టెంపరీ ఒక్కరోజు ఒక్కసారి అని పొరపాటు చేస్తాం, అది దేనికైనా దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. క్షణిక ఆవేశాన్ని మీద మనకు ఎప్పుడు కంట్రోల్ ఉండాలి. లేకపోతే అర్జునుడు చేసినట్లుగా సుశర్మ వైపు వెళ్తారు, ఇక్కడ అభిమన్యుడు ఒంటరైపోతాడు. అది మనకు తెలుసుకోవాల్సిన పాఠం ఇది. అభిమన్యుడు అయిపోయాడు. దాని తర్వాత ఉప పాండవులు, ద్రౌపది పుత్రులు. వీళ్ళు ద్రౌపది పుత్రులు ఎవరు? జాగృతమైన వెనుబాంబు కేంద్రాల్లోని ప్రతి ఒక్కదాని యొక్క ప్రత్యేక అభివ్యక్తులు, ఒక్కొక్క కేంద్రానికి సంబంధించిన ప్రత్యేక రూపాలు, కాంతులు, శబ్దాలు వంటివి. మనసును, దాని సంతానమైన ఇంద్రియాన్ని ఎదుర్కోవడానికి పనికి వచ్చే దివ్య విచక్షణ జ్ఞానాన్ని పొందడానికి యోగి ఈ అభివ్యక్తుల మీద దృష్టి నిలిపి సాధన చేస్తాడు. వెన్నెముకలోని ఈ 5 కేంద్రాలు కుండలిని శక్తి చేత జాగృతమవుతాయి. ఇది చాలా సులభం అర్థం చేసుకోవడానికి. ఈ గీతలో యమ నియమాలు
నకుల సహదేవులు, సెల్ఫ్ కంట్రోల్ అర్జునుడు, ప్రాణాయామ భీముడు. అలా అయినప్పుడు ద్రౌపది కుండలినికి చిహ్నం. కుండలిని ఇక్కడి నుంచి బయలుదేరి మూలాధార నుంచి అది పైకి జాగృతం అవుతుంది అనమాట. పైకి వస్తుంటుంది. సాధన చేసేటప్పుడు అది ఆధ్యాత్మిక మనం ముందుకు వెళ్ళినప్పుడు అది పైకి వెళ్తుంది అన్నమాట. అది పైకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క కేంద్రంలో ఒక్కొక్క రకమైన ఆధ్యాత్మిక ఫలితాలను ఇస్తుంది. కుండలిని జాగృతి కావడం అంటే ఆధ్యాత్మికంగా పైకి వెళ్తున్నట్టే కదా. అది ఎప్పుడైతే కింద నుంచి మూలాధారకు వస్తుందో అంటే యమ అక్కడ సహదేవు ఉంటాడు. ఆ సహదేవులతో ఒక ఉపపాండవుల్ని ఇస్తుందన్నమాట. ఆ ఉపపాండవుకి ఒక రకమైన గుణాలు, కాంతి, లైట్, సౌండ్స్ అంతా ఉంటాయి మూలాధారలో. ఆ తర్వాత స్వాదిష్టానికి వస్తుంది. ఎప్పుడైతే ద్రౌపది నకులుతో కలుస్తుందో మరొక రకమైన కాంతి ఇక్కడ కనిపిస్తుంది, వేరే శబ్దం వినిపిస్తుంది. ఆ తర్వాత మణిపూర్కి వచ్చినప్పుడు మణిపూర్లో అర్జునుడు, అప్పుడు రకమైన కాంతి వస్తుంది, మరొక రకమైన ఇది వస్తుంది. ఉపపాండవులు అన్నమాట. వీళ్ళు సాధన చేసే కొంది, కుండలిని జాగృతమయ్యే కొంది, కుండలిని పైకి వెళ్ళే కొంది ఒక్కొక్క చక్రంలో ఒక్కొక్క ఉపపాండవులు వస్తారు. అది అన్నమాట. ఈ ఉపపాండవులు కూడా యుద్ధం చేశారు, వాళ్ళకి సాయం చేశారు. ఇది దీని అర్థం ఏంటి? ఇప్పుడు శ్లోకాలు 4, 5, 6 దాంట్లో పాండవులకు సహాయం చేసిన వీరుల గురించి వర్ణన చేశారు వేదవ్యాసులు. ద్రోణాచార్యులకు చెప్పాడు దుర్యోధనుడు. ఈ పాండవులకు ఈ వీరుల యొక్క సహాయం ఎంతో అవసరమైంది కురుక్షేత్రంలో విజయం సాధించడానికి. అదేవిధంగా మనం కూడా లోపల జరుగుతున్న కురుక్షేత్ర సంగ్రామంలో విజయం పొందడానికి అంటే ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు పోవడానికి మనకు ఈ శక్తులు అవసరము. ఏంటి ఆ శక్తులు? శ్రద్ధ, దివ్య భక్తి, ఆధ్యాత్మిక స్మృతి, సమాధి స్థితి, తన్మయత్వం, వైరాగ్యం, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ మనకు అవసరం. ఇవన్నీ చేస్తూ ఉంటే, వీటిని పెంపొంచుకుంటుంటే మన లోపల, అప్పుడు అవన్నీ మనకు సాయం చేస్తాయి కురుక్షేత్ర సంగ్రామాన్ని విజయం పొందడానికి. ఇంకో విషయం అర్థమైందే, పతంజలి చెప్పిన అష్టాంగ మార్గంలో ఉన్న ఆ 8 మెట్లు కూడా ఇక్కడ కనిపించాయా? ఆ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అంటే మన సాధన చేస్తూ ఉంటే ఈ విధంగా ఆటోమేటిక్గా ఈ పతంజలి అష్టాంగ మార్గాన్ని మనం అనుసరిస్తున్నాము. ఇవి రెండు దానికి పోలికలు ఉన్నాయి. భగవద్గీతలో గురుదేవులు చెప్పిన భాష్యానికి పతంజలి చెప్పిన అష్టాంగ మార్గానికి బాగా పోలికలు ఉన్నాయి. మనం నేర్చుకోవాల్సింది చాలా సులభం. క్రమశిక్షణతో క్రమం తప్పకుండా ధ్యానం చేయడం. ఆ ధ్యానంతో పాటు మిగతా గుణాలని అలవరపరుచుకోవాలి. భక్తి, శ్రద్ధ, వైరాగ్యం అలాంటి గుణాలను కూడా అలవరపరుచుకోవాలి. చేస్తూ ఉన్నప్పుడు కొండలని పైకి లేచి జాగృతమై మనకు రకరకాల అనుభవాలు ఇస్తుందన్నమాట ఆధ్యాత్మికంగా. తద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలం. అది సారాంశం. 4, 5, 6 శ్లోకాల సారాంశం. ఇంతటితో ముగిద్దాం ప్రస్తుతం.
తర్వాత ఉపన్యాసంలో 7, 8 మొదటి అధ్యాయంలోని 7, 8 శ్లోకాలను తీసుకుందాం. అక్కడ కౌరవులను గురించి తెలుసుకుందాం. మనలో ఉన్న ఆ చెడు గుణాలని తెలుసుకుంటాం. ఎప్పుడైతే ముందుగానే తెలుసుకుంటామో వాటిని గురించి మనం జాగ్రత్త తీసుకోగలం. అంతవరకు